అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇంకో వారం 10 రోజుల్లో మన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నామినేషన్ పర్వం అనేది మొదలవబోతుంది. ఎన్నికలకు సంబంధించి ఈ నామినేషన్ పర్వం అనే దాన్ని చాలా అత్యంత కీలకఘట్టంగా అందరూ కూడా అభివర్ణిస్తారు. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఏ పని చేసినప్పటికీ మనకి ఎలక్షన్కి సంబంధించిన నామినేషన్ కనుక మనం ఫైల్ చేయలేకపోయినా, లేదంటే అది యాక్సెప్ట్ చేయలేకపోయినా మన శ్రమ అంతా వృధా అవుతుంది. అదే కనుక ఒకసారి కనుక నామినేషన్ కనుక ఫైల్ చేసి యాక్సెప్ట్ అయితే కనుక తర్వాత ప్రాసెస్ అంతా నామినల్, అంటే బ్యాలెట్ పేపర్ మీద గుర్తు రావటం, పేరు రావటం, ఇవన్నీ కూడా జరిగిపోతే అలాగే. సో దీని గురించి అందరూ తెలుసుకోవాలి. సాధారణంగా ఏంటంటే నామినేషన్స్ విషయంలో కూడా చాలా వరకు అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, రిజెక్ట్ అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనం సరైన విధానంలో వెళ్ళకపోవటం, అవి ఎలా ఫైల్ చేయాలన్నది విషయం. దాన్ని ముందు చేయాలంటే ఫస్ట్ నామినేషన్ అనేది ఏంటంటే 17-18 అంశాలకు సంబంధించిన విషయంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఈ అంశాలు ఏంటి అంటే, ఇది నామినేషన్ పేపరు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఎలక్టోరల్ సర్టిఫికేటు, ఫామ్ ఏ, ఫామ్ బి, ఆ తర్వాత ప్రపోజల్స్, ఆ తర్వాత బయోడేటా ఫాము, సిగ్నేచర్ ఫాము, ఆ తర్వాత స్టాంప్ సైజ్ ఫొటోసు, బ్యాంక్ అకౌంటు, నామినేషన్ డిపాజిట్, తర్వాత అఫిడవిట్, తర్వాత నోటరీ, తర్వాత పబ్లిషింగ్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్సు, తర్వాత నో డ్యూస్ సర్టిఫికేటు, తర్వాత అపాయింటింగ్ ఆఫ్ ఎలక్షన్ ఏజెంటు, తర్వాత నిల్లు, నాట్ నోను, నాట్ అప్లికబుల్, ఆ తర్వాత చెక్ లిస్టు, ఆ తర్వాత ఆర్ఓ రిసిప్టు, ఆ తర్వాత స్క్రూట్నీ. ఇలాగా 17-18 అంశాలకు సంబంధించి మనం కరెక్ట్గా కనుక చేసినట్టయితే నామినేషన్ అనేది మనకి యాక్సెప్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా ఈ 17-18 అంశాలు ఏంటి, ఒక్కొక్కటి ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా నామినేషన్ పేపర్ అంటే మనం నామినేషన్ సబ్మిట్ చేస్తున్నట్టుగా ఒక అప్లికేషన్, దరఖాస్తు తెలుగులో అయితే. సో ఇందులో ఏముంటాయి, మన పేరు, ఊరు, తర్వాత మన అడ్రస్సు, తర్వాత మన ఏజ్ అని, తర్వాత మన ఫోన్ నెంబరు, ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు ఏంటంటే మనం ఏ నియోజకవర్గంలో మనం ఓటర్ ఐడి కలిగి ఉన్నాము, తర్వాత మనం ఏ నియోజకవర్గం నుంచి మనం ఇది మన నామినేషన్ వేస్తున్నాం, అంటే ఏ నియోజకవర్గానికి మనం అసెంబ్లీ అభ్యర్థిగా మనం పోటీ చేస్తున్నాం, ఈ వివరాలు అనేది ఉంటాయి. ఇందులో క్యాస్ట్ కానీ, తర్వాత ప్రపోజల్స్ కానీ, తర్వాత ఈ ఫామ్ ఏ, ఫామ్ బి కూడా దీనికి సంబంధించి దీంట్లోనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఫామ్ ఏ, ఫామ్ బి అనేటప్పటికి ఏంటంటే, మీరు ఏదైనా ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టయితే ఆ పార్టీ వాళ్ళు పలానా వ్యక్తి మా అభ్యర్థి మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని వాళ్ళు ధృవీకరిస్తూ ఇచ్చే సర్టిఫికేట్లు అన్నమాట ఆ ఫామ్ ఏ, ఫామ్ బి అనేది. సో తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మనం ఏదైనా ఎస్సీ ఎస్టీ కేటగిరీ కింద చెందిన వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఈ డిపాజిట్లో ఒక కన్సెషన్ ఉంటుంది, దాని విధంగా కోసమని మనం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇతర ఏదైతే మిగతా వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎలక్టోరల్ సర్టిఫికేట్ అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫలానా నియోజకవర్గం నుంచి మనం అభ్యర్థిగా మనం ఓటర్ ఐడి కలిగి ఉన్నాం, మనం ఆ నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి మనం పోటీ చేస్తున్నట్టయితే మనం ఏదైతే మనం ఓటర్ ఐడి ఎక్కడైతే కలిగి ఉన్నామో ఆ ఓటర్ ఐడి కలిగి ఉన్న నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ అని ఉంటారు. ఎనీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అడిగినా వాళ్ళు చెప్తారు ఎక్కడ ఉంటారు ఆర్ఓ గారు. సో ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ ఫామ్, అంటే వైట్ పేపర్ మీద ఎలక్టోరల్ సర్టిఫికేట్ ఇవ్వమని అడుగుతూ ఒక దరఖాస్తు అని పెట్టినట్టయితే వాళ్ళు ఆయన పరిశీలించి దరఖాస్తు అనేది, దానికి సర్టిఫికేట్ అనేది. తర్వాత ప్రపోజల్స్ వచ్చేటప్పటికి ఇది కూడా చాలా అత్యంత కీలకమైన విషయం. ఇది ఏ నియోజకవర్గం నుంచి మనం పోటీ చేస్తున్నప్పటికీ ఏంటంటే 10 మంది ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్స్ మనల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు మన నామినేషన్ ఫామ్ మీద సైన్ చేయాలి. అంటే ఇదేంటంటే సాధారణంగా రికగ్నైజ్డ్ పార్టీస్కి వచ్చేటికి అటు ఉంటుంది, వాళ్ళు ఒక్క పర్సన్ కనుక వాళ్ళని సపోర్ట్ చేస్తూ సైన్ చేస్తే సరిపోతుంది. అయితే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ కానీ, ఇండిపెండెంట్స్ కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మాత్రం 10 మంది ప్రపోజల్స్ అనేవి వాళ్ళకు ఉండాలి. రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే బీజేపీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఎస్పీ పార్టీ అని, తర్వాత సిపిఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత మన స్టేట్లకు వచ్చేటికి టీడీపీ, వైసీపీ, ఈ 7 పార్టీలు చెందిన వాళ్ళకైతే ఒక ప్రపోజల్ సరిపోతుంది. మిగతా అన్ని పార్టీలు కూడా, అన్ని ఇండిపెండెంట్లు కూడా 10 మంది ప్రపోజల్స్ని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రపోజల్స్ దాంట్లో ఏంటంటే వాళ్ళు ప్రపోజల్ చేసేవాళ్ళు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, వాళ్ళ తర్వాత ఏ బూత్కి చెందినవారు, తర్వాత ఆ బూత్లో వాళ్ళ సీరియల్ నెంబర్, ఎక్కడ నెంబర్ ఉంది, తర్వాత వాళ్ళ పేరు, డేట్ వేసి వాళ్ళు సైన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇది కొంచెం క్లిష్టంగా కనిపిస్తూ ఉంటారు అందరికీ. అయితే ఎవరైతే ఈ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు జస్ట్ ఎవరైనా పరిచయస్తులు కానీ, లేదనుకుంటే ఎవరైనా రిక్వెస్ట్ చేసి కూడా వాళ్ళ సిగ్నేచర్, పేరు రాసుకుని సిగ్నేచర్ తీసుకుని వాళ్ళ ఓటర్ ఐడి అంటే ఎపిక్ నెంబర్ అంటారు, అది ఎపిక్ నెంబర్ తీసుకుని
ఈ వాటర్ సెర్చ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కనుక చేసినట్టయితే వాళ్ళ పార్ట్ అంటే బూత్ నెంబరు సీరియల్ నెంబర్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు నాదే తీసుకున్నాను అనుకోండి, వాటర్ ఐడి నాది ఏంటంటే ఏలూరు కాన్స్టిట్యున్సీ నాది. ఆ తర్వాత నాది బూత్ నెంబర్ 2లో ఉన్న నేను తర్వాత నాది సీరియల్ నెంబర్ 269. సో ఈ వివరాలు ఎంట్రీ చేస్తే కనుక నాకు అది ఫామ్ అది ఆ ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాంటి 10 ఎంట్రీస్ అనేది మనం ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ప్రపోజల్స్ తర్వాత నెక్స్ట్ మనకి బయోడేటా ఫామ్. బయోడేటా అనేటప్పటికి ఏంటంటే మనం ఏదైతే నామినేషన్ ఫామ్స్లో వివరాలు ఇస్తామో, అంటే మన ఫోన్ నెంబర్ కానీ మన పేరు, ఊరు, తర్వాత ఇవన్నీ ఇస్తామో ఆ వివరాలన్నీ కూడా వైట్ పేపర్ మీద మనం రాసి వాటిని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. దాన్ని మన బయోడేటా ఫామ్ అంటారు. ఆ తర్వాత మన పేరు, సిగ్నేచర్స్, అంటే మనం ఒక వైట్ పేపర్ మీద మళ్ళీ మన పేరు ఏ విధంగా అంటే ఇది ఎందుకంటే తర్వాత మనకి బ్యాలెట్ పేపర్ మీద అంటే ఈవీఎం బ్యాలెట్ మీద మన పేరు ఎలా ముద్రించబడాలి ఒక ధృవీకరణ కోసం అడుగుతూ ఉంటారు. ఆ తర్వాత 2 స్టాంప్ సైజ్ ఫొటోస్, అంటే ఇప్పుడు మనకి స్టాంప్స్ మనం అంటించే స్టాంప్స్ ఉంటాయి కదా, మామూలు పోస్టల్ స్టాంప్స్, ఆ సైజులో చిన్నగా ఒక 2 ఫోటోలు అనేది మనం సబ్మిట్ చేయాలన్నమాట. అది 2.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది, 2 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత న్యూ బ్యాంక్ అకౌంట్, అంటే మనకి ఎన్నికలు అంటే మనకి చాలా అకౌంట్లు ఆల్రెడీ మన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు, దాంతో మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండొచ్చు. అయితే మనం ఎన్నికల్లో ఎప్పుడు అప్లికేషన్ ఫామ్ మన నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పటికీ ప్రతిసారి కూడా ఒక అకౌంట్ అనేది కొత్త అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసి ఆ వివరాలు అనేది మన నామినేషన్ ఫామ్తో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం ఎన్ని నామినేషన్లు వేస్తే అన్ని అకౌంట్లు ఓపెన్ చేయాలి. అది ఇదేంటంటే ఈ ఖర్చుల విషయంలో వాటిల్లో దాన్ని ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అందరికీ కూడా యూనిఫామ్గా అప్లై చేసిన రూల్ ఇది. సో మనం ఈ ఎన్నికల ప్రచారంలో మనం ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్లో ఆ అమౌంట్ అనేది మనం డిపాజిట్ చేసి అక్కడి నుంచి మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా తర్వాత మన డిపాజిట్ అమౌంట్, అంటే మనం ప్రతి నామినేషన్ ఫామ్తో అనుబంధంగా మనం ఆ డిపాజిట్ అమౌంట్ అనేది మనం అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా ఎమ్మెల్యే కంటే 10,000, తర్వాత ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు 25,000 ఉంటుంది. అదే కనుక ఒకవేళ ఏదైనా మనం SC/ST రిజర్వేషన్ కన్సెషన్ ఉంటే కనుక దాంట్లో ఉన్న అమౌంట్లో సగం మాత్రమే మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అఫిడవిట్, దాని తర్వాత నోటరీ కూడా చేయించాలి. అఫిడవిట్ అంటే ఏంటంటే మనం మన వివరాలు, మనం ఏం చేస్తూ ఉంటాం, మన ఎడ్యుకేషన్ ఏంటి, మనం ఏం చేస్తూ ఉంటామో, మన ప్రొఫెషన్ ఏంటి, మన ఇన్కమ్ ఏంటి, ఆ తర్వాత మన ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటి, తర్వాత మనకి ఆస్తుపాస్తులు ఏమున్నాయి, ఆ తర్వాత మన క్రిమినల్ రికార్డ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా వాటిని మనం ధృవీకరిస్తూ ఒక సర్టిఫికేట్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని అఫిడవిట్ అంటారు. అఫిడవిట్ అంటే నథింగ్ బట్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ మనం దాన్ని తీసుకుని మనం సరిపడ స్టాంపులు అంటించి మనం ఆ లాయర్ వివరాలన్నీ పూర్తి చేసి లాయర్ దగ్గరికి వెళ్తే ఆయన నోటరీ చేస్తాం అన్నమాట. సో ఆ తర్వాత ఈ పబ్లిషింగ్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్స్, తర్వాత నో డ్యూస్ సర్టిఫికేట్. అంటే పబ్లిషింగ్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్స్ అంటే మనం ఏదన్నా మన పేరు ఏదైనా క్రిమినల్ కేసులు కానీ ఉండి మనం ఏమైనా బుక్ అయితే కనుక అవైనా కన్ఫర్మ్ అయితే కనుక వాటిని మనం ఈ న్యూస్ పేపర్స్లో వాటిని పబ్లిష్ చేయాలి. దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది. సో అటువంటి కేసులో మనం దాన్ని పబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఇంకా నో డ్యూస్ సర్టిఫికేట్ అంటే మనం ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఏదైనా గవర్నమెంట్ ఆక్యుపేషన్లో అంటే గవర్నమెంట్ సంబంధించి రెసిడెన్షియల్ క్వార్టర్స్లో కానీ వాటిలో కానీ మనం ఉంటే కనుక అక్కడి నుంచి ఆ రెసిడెన్షియల్ ఆఫీసర్ నుంచి మనం ఒక నో డ్యూస్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాల్సి వస్తుంది. దాన్ని నో డ్యూస్ సర్టిఫికేట్ అంటారు. ఇంకే ఇవి తర్వాత అపాయింటింగ్ ఆఫ్ ఎలక్షన్ ఏజెంట్, అంటే మనం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం పోటీ చేసే క్రమంలో మనం అనేక అంశాలకు సంబంధించి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి అనేది అన్ని అంశాలు ఒకటే డీల్ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం అభ్యర్థికి సపోర్ట్గా ఇంకొక అసిస్టెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అతన్ని ఎలక్షన్ ఏజెంట్ అంటారు. అంటే ఎలక్షన్ ఏజెంట్ చేసే పని ఏంటంటే ఒకవేళ అభ్యర్థి కనుక ఏదైనా పనులతో బిజీగా ఉంటే కనుక వేరే పని ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, అంటే సంతకాలు కానీ లేదనుకుంటే మీటింగ్స్ అటెండ్ అవ్వటం, ఇంక ఏ పని అయినా సరే అభ్యర్థి ప్లేస్లో అతను ఏంటంటే ఎలక్షన్ ఏజెంట్ చేయగలుగుతాడు. ఎలక్షన్ ఏజెంట్ తర్వాత ఈ నిల్లు నాట్ నోను నాట్ అప్లికబుల్, ఇది కూడా చాలా కీలకమైన విషయం. ఈ నిల్లు నాట్ నోను నాట్ అప్లికబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ఏదైతే మనం నామినేషన్ ఫామ్లో నామినేషన్ పేపర్లో కానీ లేదనుకుంటే ఈ అఫిడవిట్లో కానీ ఇవన్నీ కూడా 2 కూడా అప్లికేషన్ ప్రింటెడ్ ఫార్మేట్లు ఉంటాయి. వీటిలో ప్రతి కాలంని కూడా మనం తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఒకవేళ ఏదైనా కాలం కనుక బ్లాంక్గా వదులుతున్నట్టయితే కానీ అది అబ్జెక్షనబుల్ అవుతుంది. దాన్ని ఆ పేరు మీద నామినేషన్ ఫామ్ రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. సో
ఏదైనా మనకు సంబంధించిన అంశాలు ఎక్కడైనా ఏ కాలంలో కనుక ఉన్నట్టయితే కనుక మనం అక్కడ ఈ నిల్ కానీ నాట్ అప్లికబుల్ కానీ నాట్ నోన్ కానీ మనం మెన్షన్ చేయాలన్నమాట. అంటే నిల్లు అంటే ఏమీ లేవు, నాట్ నోన్ అంటే ఏమి తెలియదు, నాట్ నోన్ అంటే ఏమి తెలియదు, నాట్ అప్లికబుల్ అంటే నాకు చెందదు అనే విషయం మనం మెన్షన్ చేయాలి పెట్టచ్చు. అయితే నిల్లు నాట్ నోన్ నాట్ అప్లికబుల్లో మనం సాధారణంగా ఏది పెట్టినా వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఏం చెప్పట్లేదు. సో దానికి బట్టి అయితే కొంచెం ఆలోచించి ఏది మంచిది పెడితే ఇంకా బాగుంటుంది. చెక్ లిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రతి నామినేషన్ ఫామ్కి ఏంటంటే దానికి ఏదైతే సబ్మిట్ చేయాలో ఆ వివరాలన్నీ కలుపుతూ కూడా ఒక చెక్ లిస్ట్ అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థికి. సో ఆ చెక్ లిస్ట్లో ఉన్న మనం సబ్మిట్ చేసేటప్పుడు నామినేషన్ పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ చెక్ లిస్ట్ అన్నీ కూడా ప్రతి దాన్ని కూడా వాళ్ళు టిక్ చేసుకుని మనం అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఆ చెక్ లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి కనుక ఈ వివరాలన్నీ మనం పూర్తి చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం తయారు చేసి ఈ చెక్ లిస్ట్తో పాటు మనం నామినేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్గా సబ్మిట్ చేసిన తర్వాత ఆయన మొత్తం అన్నీ కూడా చూసి వాటిని ఆయన ఒక రిసిప్ట్ రూపంలో మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏంటంటే మనం అన్నీ డిపాజిట్ చేసామా, అన్నీ సబ్మిట్ చేసామా, ఏ వివరాలు ఉన్నాయి, లేదంటే ఏదైనా లోటుపాట్లు ఏదైనా తప్పు ఒప్పులు కనుకుంటే కనుక అవి కూడా అందులో ఆ రిసిప్ట్లో ఆయన మెన్షన్ చేసి మనకి ఆ రిసిప్ట్ అనేది ఆయన సైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మనం సైన్ చేస్తాం అన్నమాట. సో ఒకవేళ కనుక ఏదైనా ఆయన రిమార్క్స్ అని పెట్టారనుకోండి, ఏదైనా ఫలానా డాక్యుమెంట్స్ మిస్ అయ్యాను కానీ, లేదనుకుంటే ఏదైనా ఒక కాలమ్స్ ఫిల్ చేయకపోయినా, లేదనుకుంటే ఏదైనా హెచ్చుతగ్గులు ఏదైనా ఉన్నప్పటికీ ఆయన మెన్షన్ చేస్తే కనుక మనం వాటిని తిరిగి సబ్మిట్ చేయడం ద్వారా మనం వాటి నుంచి దాన్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ని. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈ స్క్రూట్నీ అనేది పెడతారు. ఇంకా స్క్రూట్నీలో ఏంటంటే మన నామినేషన్ పేపర్ అనేది ఏంటంటే పూర్తిగా ఇన్ డెప్త్ పరిశీలించడం అనేది జరుగుతుంది అనమాట. పరిశీలించడం జరిగిన తర్వాత దాంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయో వాటిని ఆధారంగా మనకి నామినేషన్ అనేది యాక్సెప్ట్ చేయటమో లేదంటే రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏ ఆర్ఓ కూడా అంటే ఏ నామినేషన్ పేపర్ కూడా చిన్న చిన్న కారణాలతో లేదనేది జరగదు, రిజెక్ట్ అవ్వదు. అంటే ఏదో చాలా ప్రామినెంట్ రీజన్స్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవటం, లేదనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ కాలమ్స్ మనం ఫిల్ చేయకపోవటం, లేదనుకుంటే వాళ్ళు ఏదైతే రిమార్క్స్ మనం రెక్టిఫై చేయకపోవటం ఇలాంటి చాలా బలమైన కారణాల వల్ల మాత్రమే నామినేషన్ పేపర్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఇంకా ఈ నామినేషన్ ఫామ్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి? ఫస్ట్ ఏంటంటే మనకి ప్రతి ఆర్ఓ ఆఫీస్లో కూడా కన్సల్ట్ చేస్తే కనుక అక్కడ మనకి సర్టిఫికేట్లన్నీ కూడా వాళ్ళు ఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవి కాకుండా సువిధ అనే ఒక వెబ్సైటు తర్వాత మొబైల్ అప్లికేషన్ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. సో ఆ సువిధలో కూడా మనకి నామినేషన్ ఫామ్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. దాన్ని ఫిల్ కూడా అక్కడే చేసుకుని మనం వాటిని మనం నోటరీ చేయించి ఆర్ఓ ఆఫీస్లో మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇవి కాకుండా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా మనకి అప్లికేషన్స్ ఫామ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అక్కడి నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకుని వాటిని ఫిల్ చేసి మనం ఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. ఇంకా ఈ హోల్ ప్రాసెస్లో ఏంటంటే ఎప్పుడు ఏ వివాదం కానీ ఏ సమస్య కానీ రిజెక్షన్ కానీ తలెత్తుందంటే అది పూర్తిగా లాస్ట్ మినిట్లో వెళ్ళి మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ వీడియోలో ఏంటంటే మనం అన్ని అంశాలు కూడా మనం కవర్ చేయడం జరిగింది. అయితే కొన్ని అంశాలు మనం చెప్పడంలో కానీ, లేదనుకుంటే కన్వే చేయడంలో కానీ, లేదంటే మీరు అర్థం చేసుకోవడంలో కానీ చిన్నపాటి హెచ్చుతగ్గులు ఉండొచ్చు. సో ఏంటంటే ఎవరైతే నామినేషన్ మామూలుగా ఫైల్ చేయాలనుకున్నారో వాళ్ళు ఈ వీడియో పూర్తిగా విని తర్వాత వాళ్ళు అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని, లేదనుకుంటే తర్వాత ఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి కూడా వీటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఏదైనా హెచ్చుతగ్గులు కానీ ఇంకేదైనా ఫైనల్ మినిట్లో ఏదైనా కొత్త రూల్స్ ఏమైనా వచ్చినట్టయితే అవన్నీ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఫాలో అయ్యి సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రతి నామినేషన్ కూడా యాక్సెప్ట్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇంకా అందరికీ కూడా నామినేషన్ చక్కగా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే విధంగా అందరూ కూడా నామినేషన్ ఫైల్ చేసి మంచి రిజల్ట్తో పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మన అభ్యర్థులు మన పార్టీ అభ్యర్థులు కార్యకర్తలు ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈరోజే మేల్కొని వాళ్ళ నియోజకవర్గంలో వివరాలు తెలుసుకుని వాళ్ళు తొందరగా ఫైల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మన పార్టీ కార్యకర్తలు అభిమానులు తర్వాత సామాన్య ప్రజలు కూడా మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని, తర్వాత లైక్ చేయాలని, షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏదైతే మన విషయాలు ఉన్నాయో ఆ విషయాలని సామాన్య ప్రజలందరికీ కూడా చెప్పి వాళ్ళు కూడా చైతన్యం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా రేపు మరొక అంశంతో మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.